ప్రజలకి అత్యంత ఉపయోగకరమైన అంశాల మీద మాట్లాడాలి, ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన అంశాల మీద చర్చించాలి. తద్వారా ఆ అంశాలలోని లేదా ఆ సమస్యల్లోని మెరిట్స్ డిమెరిట్స్ చర్చించిన తర్వాత ఏది ప్రజలకి మంచిదో చూసి దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, అదొక విధానంగా రూపొందాలి. తద్వారా దేశం ముందుకెళ్ళాలి, జాతి ముందుకెళ్ళాలి. ఇది ఓవరాల్గా ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు సంచార సాథి అని ఒక యాప్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాని మీద ఏదో గొడవ అవుతుంది. మంచిదా చెడ్డదా చర్చ జరగాలి, అది ఒకటి. అత్యంత దయనీయమైన ఇంకొక పరిస్థితి ఏంటంటే, రూపాయి విలువ అమెరికా డాలర్తో పోల్చుకుంటే ఇప్పుడు 90 రూపాయలు. ఈవేళ 90 రూపాయలు. ఎక్కువ టైం లేదనుకుంటా సెంచరీ కొట్టడానికి. అంటే అమెరికా నుంచి ఎవరైనా నీ కొడుకో నీ చెల్లో నీ తమ్ముడో నీ అన్నో $1 పట్టుకొని హైదరాబాదులో దిగితే 100 రూపాయలు ఇస్తారు ఆ డాలర్ తీసుకుని. ఊహించండి. అంటే 100 ఇప్పుడు 90 రూపాయలు ఇస్తారులే, ఇంకో నెల 2 నెలల్లో ఇంకో ఏడాదిలో 100 అవుద్ది, నో డౌట్. ఇదేం తగ్గే కళేం కనపట్లేదు దీని దగ్గర. బంగారం 2 లక్షలు అవుతుంది, డాలరు 100 రూపాయలు అవుతుంది. అయితే వీటి గురించి మాట్లాడడానికి తీరిక లేదు రాజకీయ పార్టీలకి. తీరిక లేక కాదు, ఇష్టం లేదు. డైవర్ట్ చేయాలి. ఏ చిన్న గడ్డిపోచ లాంటి ఆధారం దొరికినా దాని చుట్టూ రాజకీయం తిప్పాలి. ఇది మాట్లాడకూడదు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో, స్వాతంత్రం రావడానికి కొద్ది ముందు అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్ నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ $1 ₹1 ఈక్వల్. సుమారుగా 80 సంవత్సరాలు వేసుకోండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత డాలరు $2 సంథింగ్, $1 కొద్ది డిఫరెన్స్. అక్కడ దాకేందుకు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ₹45, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు. సరిగ్గా ఇవాళ 13 సంవత్సరాల తర్వాత $90, డబల్ అయింది. ఇది మాట్లాడడానికి తీరిక లేదు మన దేశంలో మన నేతాగణికి. ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ కోనసీమకి తెలంగాణ దిష్టి తగిలింది అని అన్నాడంట. అది అవమానం అని మాట్లాడతారు. అది బీఆర్ఎస్ నాయకుడు ఎవరో ఒక ఆయన, ఇట్లా అంటావా నువ్వు, తెలంగాణ దిష్టి తగిలింది అంటావా నువ్వు, మా తెలంగాణ ప్రజల కళ్ళు అంటే అంత మంచివి కాదనుకుంటున్నావు అని ఆయన ఎవరో మాట్లాడాడు. అయిపోయింది. 4 రోజుల తర్వాత అరే క్రెడిట్ అంతా బీఆర్ఎస్ కొట్టేస్తుందని చెప్పి కాంగ్రెస్ తగులుకుంది. వరుసగా 1 2 3 4 5 6. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు హాట్ కేక్ కదా. పవన్ కళ్యాణ్ మీద 4 విమర్శలు వేస్తే క్రెడిట్ మనం కూడా కొట్టవచ్చు. ఇక్కడ క్రెడిట్ తెలంగాణ దిష్టి ఏపీకి తగిలిందని పవన్ కళ్యాణ్ అన్నందుకు కాదు, పవన్ కళ్యాణ్ మాటల్ని భూతద్దంలో చూపించి ఇక్కడ క్రెడిట్ కొట్టాలి. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడుతున్న పరిస్థితి. వెరీ అన్ఫార్చునేట్. అది ఒక అంశం. ఇక రెండో అంశం, రేవంత్ రెడ్డి గారు మొన్న వాళ్ళ గాంధీ భవన్ మీటింగ్లో ఒక మాట అన్నాడు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఎక్కువ, ఈ గ్రూపులు ఎప్పుడు కొట్టుకుని చేస్తూ ఉంటారని అంటూ ఉంటారు. సహజంగా మేము కూడా అంటాం, మీటింగ్లో ఉన్నాడు మీ పార్టీలో గ్రూపులు, మీరే కాళ్ళు లాక్కుంటాడో, 20 మంది సీఎం క్యాండిడేట్లు ఉంటారు, 20 మంది పీసీసీ అధ్యక్షులు తయారవుతారు, ఎవరిని పనిచేయనివారు అంటాం. సహజంగా కాంగ్రెస్ పార్టీ లక్షణం అది. దాన్ని ఆయన కోట్ చేస్తూ ఇలా అంటారు అని చెప్పి చెప్తూ మన హిందువులకు కూడా 3 దేవతలు కదా, ఒక ఆయన ఒక దేవుడి దగ్గర మాట్లాడితే ఒక ఆయన ఇంకో దేవుడిని గురించి మొక్కుతాడు అని ఏదో అన్నాడు. అది వివాదమా కాదా నేనేమి డిసైడ్ చేయట్లా, నేను దాన్ని జడ్జి చేయట్లే. కానీ అది ఇప్పుడు ఇష్యూ, అది ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ. పోనీ తెలంగాణ సీఎం అన్నాడు కదా, తెలంగాణ బీజేపీ ఎత్తుకుందంటే కాదు, ఏపీ బీజేపీ ఎత్తుకుంది. ఇది రేపు ఢిల్లీ బీజేపీ ఎత్తుకుంటుంది. ఇంకా అరే రేవంత్ రెడ్డి నువ్వు దేవుళ్ళని అంటావా, హిందూ దేవుళ్ళని? అరే రేవంత్ రెడ్డి హిందూ కాదా? ఆయనకు తెలియదా హిందూ దేవుళ్ళని? ఆయన ఏ దేవుడిని మొక్కుతాడు? నిన్నగాక మొన్న వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి వచ్చినాడు, యాదగిరి గుట్ట పోయి వచ్చినాడు.
నిజమే కదా. మనం కనకదుర్గ అమ్మవారి దగ్గరేమో బలివ్వము, మేడారం సమ్మక్క దగ్గరేమో ఏటలు కోస్తాము. రెండు శక్తి రూపాలే. కల్చర్, ఒక్కొక్క రకమైన కల్చర్, ఒక్కొక్క నమ్మకం. అదే చెప్పాడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని భూతద్దంలో పెట్టి ఇది చేస్తుంది బీజేపీ. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి అని ఇవాళ గాంధీ భవన్ చుట్టూ ముట్టడి కూడా అయినట్టుంది. బీజేపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వెళ్ళారు అక్కడికి, విహెచ్పి కార్యకర్తలు. ఇది అంటే నిజంగానే రేవంత్ రెడ్డి ఈ హిందూ దేవుళ్ళని అంత దూషించాడా అనేది కూడా చర్చనీయాంశం. కాకపోతే అది పట్టుకుని మొత్తం పాలిటిక్స్ అంతా తిరుగుతున్నాయి. దీనికి కారణం స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా కొంత కారణమై ఉండవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ విషయంలో పానకంలో పుడకలాగా వైసీపీ ఎంటర్ అయింది. వైసీపీ ఎంటర్ అయ్యి వాళ్ళేదో మాట్లాడతారు, పేరుని నాని ఆయన ఏదో మాట్లాడతాడు. ఆ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వమని. నిన్న మొన్న ఒక సినిమా చూసాను నేను, కొడితే పళ్ళు రాలిపోతాయని. హీరోయిన్ రాజేంద్ర ప్రసాద్ అని అంటది, ఆయన ముసలి క్యారెక్టర్ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. హీరోయిన్ తండ్రి నరేష్, ఆయన అంటాడు నువ్వెందుకమ్మా కొట్టడం, 2 రోజులు అయితే అయ్యారు రాలిపోతాయి అంటే. అట్లా పేరుని నాని ఏమంటాడంటే, ఏమైనా పిచ్చి మంత్రి నువ్వు ఆడనిచ్చేది ఏంటి పవన్ కళ్యాణ్ సినిమాలు, ఒకరోజు విడుదలైన రోజు మ్యాటిన తర్వాత ఆ సినిమా అదే పోద్ది కనపడదు, నువ్వు ఆడనిచ్చేది ఏంటి, ఏంటిది, ఏమి మాట్లాడుకోవడము ఎందుకు, ఇది అవసరమా, ఇంత చీప్ రాజకీయాలు ఎవడన్నా అనొచ్చు. మరి ఈ చీప్ రాజకీయాల మీద నీ డిబేట్ ఏంట్రా బాబు అని. ఎస్, ఆ చీప్ రాజకీయాలను ఎక్స్పోజ్ చేయడమే నా ఉద్దేశం. మన నాయకులు ఎంత చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు, ప్రజల్ని గాలి కొదిలేసి, రైతుల్ని గాలి కొదిలేసి, లేకపోతే ఇంకొక వ్యవహారాన్ని గాలి కొదిలేసి, ఇప్పుడు నేను చెప్పిన రూపాయి పతనాన్ని గాలి కొదిలేసి, ఏమిటి పిచ్చి రాజకీయాలు, అందుకేరా పెట్టా, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం అని. వచ్చిన బ్రేక్ తర్వాత చర్చిద్దాం.